వెల్కమ్ టు సుమన్ టీవీ. మైండ్ ట్రైనర్ మోమేష్ తివారి గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్కారం అండి. నమస్కారం గారు. మన వ్యూవర్స్ ఒకరు మనని అంటే నాకు పర్సనల్గా ఒక మెసేజ్ పెట్టారండి. అంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు లవర్స్. ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే అమ్మాయితో మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ ఆ అబ్బాయి ఈ అమ్మాయికి వెంట పడటము, దగ్గర కావడము, ఫిజికల్గా కావడము అది జరగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ టైంలో ఈ అమ్మాయి ఆ అబ్బాయిని దూరం పెట్టేసింది. ఆ అబ్బాయి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయడము, అంటే మీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఎందుకు అంటే ఈ అమ్మాయి తెచ్చుకుందా, అలాంటి పరిస్థితులు ఈ అమ్మాయి వల్ల వచ్చాయా, అసలు అబ్బాయి చేయడానికి కారణాలు, ఇట్లా ఏ మైండ్ సెట్తోని అబ్బాయి? అదేనండి, మీకు నేను లాస్ట్ ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పాను. దిస్ ఈజ్ కాల్డ్ ది ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు. మీకు ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్ యొక్క సింపుల్ లైన్స్ చెప్తాను. మీరు నాకు చాలా క్లోజ్, నేను మీకు చాలా క్లోజ్. వి షేర్ ఈచ్ అవర్ పర్సనల్ థింగ్స్, రైట్? మన ఇద్దరం పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకున్నాం, కానీ ఏదో విషయంలో ఒక దగ్గర గొడవ వచ్చింది, మనం మాట్లాడడం బంద్ చేసాం, రైట్? అప్పుడు మీరు ఏం చేస్తారు? నా ఎమోషన్స్ మీద మీరు దెబ్బ కొడతారు. నా ఎమోషన్స్ మీద మీరు నాకు దెబ్బ కొట్టినప్పుడు, ఆ దెబ్బ కొట్టే సౌండ్ వస్తుందే, ఆ సౌండ్ అనేదే బ్లాక్మెయిలింగ్. గుడ్. ఓకే, ఆ సౌండ్ మీరు ఎప్పుడైతే నా ఎమోషన్ మీద దెబ్బ కొడుతున్నారో ఆ వచ్చే సౌండ్ ఈజ్ కాల్డ్ బ్లాక్మెయిలింగ్. అప్పుడు నాకేం భయం అవుతుందంటే, అరే నేను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈ సౌండ్ వచ్చిందంటే ఈ సౌండ్ ఎక్కడికి వెళ్తుంది? మా పేరెంట్స్కి వెళ్తుంది, మా ఫ్రెండ్స్కి వెళ్తుంది, నా సొసైటీలోకి వెళ్తుంది, నా వెల్విషర్కి వెళ్తుంది. సౌండ్, వాట్ సౌండ్? బ్లాక్మెయిలింగ్ సౌండ్. సో ఈ సౌండ్ వస్తుంది అని నేను భయపడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ నాట్ రివీల్ ఆల్ ది పర్సనల్స్ టు ఎనీవన్. Anyone except spouse and mother. అందుకే అంటారు కదా, దేర్ షుడ్ బి ఆల్వేస్ సీక్రసీ బిహైండ్ ప్రైవసీ. ఎంత ప్రైవేట్గా ఫ్రెండ్స్ ఉన్నా కూడా సీక్రసీ ఉండాల్సిందే. సో ప్రైవసీకి ఎంత పెట్టినా సీక్రసీ మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే వ్యక్తులు కామన్ అండి, ఒక బాయ్ ఒక గర్ల్, ఇఫ్ దే ఆర్ ఇన్ టు ఎ రిలేషన్షిప్, ఇట్స్ ఎ నార్మల్ టెండెన్సీ దట్ దే షేర్ ఈచ్ అదర్. They have a very deep love, affection, and even they can't eat food unless they see each other. అన్నం కూడా తినరు ఒకరు చూసుకునే వరకు. ఇవన్నీ అవుతుంటాయి, బికాస్ లవ్ ఈజ్ నథింగ్ బట్ అట్రాక్షన్. సో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కిందికి మీదికి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ ఇమోషన్స్ తోటి ఆడుకోవాలని ట్రై చేస్తుంటారు. దీన్నే బ్లాక్మెయిలింగ్ అని అంటారు. ఈ బ్లాక్మెయిలింగే మీరు చెప్తున్న ఈ ఒక క్వశ్చన్కి ఆన్సర్ అండి. దట్ పర్సన్ ఈస్ బ్లాక్మెయిలింగ్ దట్ ఉమెన్ because it's the mistake of that woman believing him and giving all her details to that person. అలా జరగకుండా ఎలాంటి చర్యలు జరగకుండా ఎలా అంటే, ఇది సింపుల్ అండి. ఒక గర్ల్ ఉందండి, ఒక బాయ్ ఉంది. బాయ్ కెన్ ఆల్వేస్ ట్రస్ట్ హిస్ ఫాదర్ అండ్ హీ కెన్ షేర్ ఎవ్రీథింగ్. ఫాదర్ ఏమి కొట్టడానికి ఏం లేదు. చూడండి, సింపుల్ అండి. చిల్డ్రన్, మీరు అర్థం చేసుకోండి, పిల్లలు ఎవరైనా కూడా, ఒక తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని కాలేజ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పీజీ చదివిస్తున్నారంటే మీరు మీ దగ్గరికి వెళ్ళి వస్తేనే వాళ్ళు మీకు కరెక్ట్ చేయగలుగుతారు. మీరు ఏం చెప్పకుంటే వాళ్ళు ఏం చెప్పలేరు. చాలామంది పిల్లలు ఏమంటారంటే, పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ మమ్మల్ని తిడతారు, కొడతారని. పేరెంట్స్ ఎవరు పిల్లలను కొట్టడానికి తిట్టడానికి వాళ్ళను జన్మనివ్వరండి. నో వేస్ ఎట్ ఆల్. పిల్లలు అంటే ఇట్ ఈస్ ది ఫ్రూట్ ఆఫ్ ఎ మదర్ అండ్ ఫాదర్స్ లవ్. మీరు ఒక ఫ్రూట్ లాంటి వాళ్ళు, అంటే మీరు ఒక ఐడెంటిటీ. మిమ్మల్ని ఎందుకు కొడతారండి? పేరెంట్స్ ఎవరు కొట్టరు. కోపం చేస్తారు, తప్పుదారిలో ఉన్నప్పుడు కోపం చేసి సరి చేస్తారు. అది మీరు పాజిటివ్గా తీసుకోవాలి, అంతేగాని నెగిటివ్గా తీసుకోవద్దు. సో ఎప్పుడు కూడా ఒక బాయ్ ఒక గర్ల్ ఏదైనా రిలేషన్లో ఉన్నా కూడా యూ షుడ్ నెవర్ డిస్క్లోజ్ ఆల్ ద థింగ్స్. యూ కెన్ ఓన్లీ డిస్క్లోజ్ వన్స్ యు ఆర్ బీన్ ఎంగేజ్డ్. అంటే ఎంగేజ్మెంట్, లవ్ చేసి ఎంగేజ్మెంట్ అయ్యి ఫర్దర్గా మ్యారేజ్ అవుతున్నప్పుడు యూ పర్సనల్గా ఉన్న మీదన్నీ షేరింగ్ చేసుకుంటే ఓకే. బట్ అంటిల్ అండ్ అన్లెస్ దట్ పర్సన్ ఇస్ ఎ వెరీ స్ట్రేంజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.